కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో క్వింటాల్ ఉల్లి ధర 300 నుంచి 600 రూపాయలు పలుకుతోంది. ఏదో ఒక లాట్ మాత్రం 1000-1100 మధ్య రేట్లు పలుకుతున్నాయి. దాంతో ఉల్లి రైతులు నష్టాల పాలవుతున్నామని వాపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉల్లి మార్కెట్లో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. ఇరాన్ యుద్ధం ప్రభావం ఉల్లి పంటపై పడింది. సాధారణంగా ఉల్లి రైతుకు ఎప్పుడో కానీ మంచి ధర లభించదు. ప్రతి 4 ఏళ్లలో 3 ఏళ్ళు ఉల్లి ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది దిగుబడి కాస్త బాగానే ఉన్నప్పటికీ ధర మాత్రం పాతాళంలో ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంత పంట? మాది వెల్దుర్తి మండలం సూదేపల్లె, కర్నూలు జిల్లా. మేము ఎకరాకి పెట్టుబడి పెట్టాలంటే 50,000-60,000 దాకా చిలుకు దాకా వస్తుంది. ఒక లేబర్కి వచ్చేసి 500, 400, లేడీస్కి వచ్చేసి 400, జెంట్స్కి వచ్చేసి 500, 600 దాకా కూలీ ఇవ్వాల్సి వస్తుంది. దీనికి మనకు గిట్టుబాటు ధర లేనందుకు రైతుకి దాదాపు 70,000 దాకా చేతుంటే ఎదురు పడుతుంది. ఇప్పుడు ఎంత ఉంది రేట్ మార్కెట్లో? ఉల్లి మార్కెట్ వచ్చేసి 200, 300 క్వింటాల్కి. అంటే అప్పుడు కిలో ఎందుకు ఉల్లి ఎంత పడుతుంది? కిలో వచ్చేసి అప్పుడు 3 రూపాయలు 4 రూపాయలు పడుతుంది. 3 రూపాయలు 4 రూపాయలు అట్లా పడుతుంది సార్. దీనికి మాకు గిట్టుబాటు ధర. మీకు అసలు ఈ కూలీ ఖర్చులు, కోత ఖర్చులు ఎంత అయింది? కనీసం ఆ డబ్బులు అయినా మీకు వస్తాయి? ఆ డబ్బులు కానీ 10-20 వేలు ఎదురే పడుతుంటుంది. మళ్ళీ ఎకరం పైన ఒక 30,000 రూపాయలు ఎదురే పడుతుంది. అంటే అంతకుముందు పెట్టిన పెట్టుబడి ఇంకా పెట్టుబడి ఏం రాదు. ఇంకా కూలీలకి దానికే దానికే సరిపోతుంది. పోయినసారి ఎట్లా ఉంది మీకు పంట? పోయినసారి బాగానే ఉంది. అప్పుడు కానీ రేట్ లేదు. ఎంత నష్టం వచ్చింది అప్పుడు? అప్పుడు వచ్చేసి దాదాపు ఇప్పుడు ఎకరాకి వచ్చేసి 80,000 రూపాయల దాకా నష్టం వచ్చింది. ఓకే. వర్షాకాలం ఎక్కువ నష్టం వచ్చింది. మీరు ఎంత తెచ్చారు సరుకు? 300 తెచ్చినాం సార్. 300 ప్యాకెట్ల? 300 ప్యాకెట్లు తెచ్చింటే ఏం ధరే లేదు. 600, 500, 300, 400 పోతున్నాయి సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకు రేట్ ఎందుకు లేదంటున్నారు? ఏమనంటే ఇక్కడ ఈ దేశాలకి పోవడం లేదంటున్నారు. ఎందుకు పోవట్లేదు? అక్కడ ఏమో దారుణం ఏమో జరుగుతుందంట. అక్కడ విద్యాలు జరుగుతుంది.